ప్రవీణ్ టెక్టిప్స్ పై ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే ఎడిటింగ్ కోసం ఒక మంచి ల్యాప్టాప్ చూస్తుంటే ఇట్లా ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కంటెంట్ నచ్చి మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ కూడా చేయండి మీరు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే ఆసూస్ వాళ్ళది వివోబుక్ 16X ల్యాప్టాప్ అనమాట. సో ఈ ల్యాప్టాప్ మంచి మంచి ఫీచర్స్ తో పాటు కూడా వచ్చింది. స్టార్టింగ్ లోనే నేను సపరేట్ గా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఏంటంటే ఇక్కడ 16GB ర్యామ్, 512GB స్టోరేజ్, RTX 3050 గ్రాఫిక్ కార్డ్ తో పాటు వస్తుంది. ప్రాసెసర్ i5 12500H 12th జనరేషన్ ప్రాసెసర్, 300 నిట్స్ బ్రైట్నెస్, 1440p రెజల్యూషన్ తో పాటు కూడా వస్తుంది. 16 ఇంచెస్ ల్యాప్టాప్ అనమాట. ఇంకొంచెం చాలా పెద్దగా వస్తుంది. ప్రైస్ మీద అందరు కళ్ళు ఉంటాయని నాకు తెలుసు. 60,000 ప్రైస్ తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ఈ ల్యాప్టాప్ యొక్క మోడల్ చూసుకుంటే K360 5G C-RP 587SS అనమాట. ఇది మోడల్ నెంబర్ అనుకోవచ్చు, యూనిక్ స్పెసిఫిక్ మోడల్ నెంబర్ అనుకోవచ్చు. ఇది నా మోడల్ నెంబర్ కొడితే ఇట్లా మీకు వచ్చేస్తుంది. ఇక్కడ ఎన్విడియా వాళ్ళ స్టూడియో రెడీగా ఉంది ఎడిటింగ్ చేసుకోవడానికి. ఆఫీస్ 2021 వస్తుంది. ఇంటెల్ వాళ్ళ i5 ప్రాసెసర్, ప్రైవసీ షటర్ ఆప్షన్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉందన్నమాట. కొన్ని యూనిక్ ఫీచర్స్ అనుకోవచ్చు బై. అండ్ PCI 4.0 స్టోరేజ్ తో పాటు కూడా వస్తుంది. Wi-Fi 6E, 16GB ర్యామ్, DDR4ది 2.4 GHz ఇక్కడ ఎడిటింగ్ చేసుకోవచ్చు బై. ఇక్కడ చూసుకోవచ్చు ఎడిటింగ్ మల్టిపుల్ టాస్క్లు ఏవైతే అవన్నీ కూడా చేసుకోవచ్చు. 16 ఇంచెస్ డిస్ప్లే బై, పెద్ద డిస్ప్లే అయితే వస్తుంది. ఇక్కడ 16:10 ఆస్పెక్ట్ రేషియోతో పాటు వస్తుంది. IPS యాంటీ గ్లేర్ ప్యానల్, పెద్ద కీబోర్డ్ బై. 16 ఇంచెస్ కాబట్టి పెద్ద కీబోర్డ్ వస్తుంది. ఈజీగా ఎడిటింగ్కి బాగుంటుంది. కానీ ల్యాప్టాప్లో కంపల్సరీ అయితే ల్యాప్టాప్ కీబోర్డ్ యూజ్ చేయండి. లేకపోతే ఇట్లా వైర్లెస్ కీబోర్డ్ కానీ వైర్డ్ కీబోర్డ్ అయితే యూజ్ చేయమని ఇక్కడ ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. ఇక్కడ పవర్ పోర్ట్స్, ఆడియో పోర్ట్, టైప్ సి పోర్ట్ అండ్ USB 3.2 పోర్ట్స్ తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ పోర్ట్స్ అన్ని కూడా చూసుకోవచ్చు. ఇక్కడ హీట్ అనేది ఒక సైడ్ డిసిపేట్ అవుతుంది. SD కార్డ్ సపోర్ట్స్ ఉన్నాయి. USB పోర్ట్ అండ్ పవర్ ఇండికేషన్స్ తో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ HDMI పోర్ట్స్ ఉన్నాయి, డిస్ప్లే పోర్ట్స్, అవన్నీ పోర్ట్స్ తో పాటు అయితే బాగా వస్తుంది. ఎడిటింగ్ కి, రే ట్రేసింగ్ కి, ఎన్విడియా వాళ్ళ DLSS 3.0 గేమింగ్ కి అవన్నీ కూడా సరిపోతుంది. స్టూడియో ఫీచర్స్ కూడా యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. కమింగ్ టు ప్రాసెసర్స్ కి చూసుకుంటే మాత్రం ఇది ఇంటెల్ వాళ్ళది కోర్ i5 12500H ప్రాసెసర్ బై. ఇది 4 పర్ఫార్మెన్స్ కోర్స్, 8 ఎఫిషియన్సీ కోర్స్ తో పాటు వస్తుంది. అండ్ థ్రెడ్స్ చూసుకుంటేమో 12 కోర్స్, 16 థ్రెడ్స్ తో పాటు వస్తుంది. ఇక్కడ బూస్ట్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే 4.5 GHz పర్ఫార్మెన్స్ కోర్స్ అవుతుంది. ఎఫిషియన్సీ కోర్స్ బూస్ట్ చూసుకుంటే 3.0 GHz బూస్ట్, 18 MB క్యాచ్ ఫైల్. ఇక్కడ 3 లెవెల్స్ ఉన్నాయి. లైక్ మినిమం 35 వాట్స్ తీసుకుంటుంది, బేస్ 45 వాట్స్, టర్బో బూస్ట్ చేసే 95 వాట్స్ దాకా కూడా వెళ్తుంది అంట. 2022లో ఈ ల్యాప్టాప్ ప్రాసెసర్ అయితే రిలీజ్ అయింది 2 years బ్యాక్. సో సపోర్ట్స్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ర్యామ్ చూసుకుంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ర్యామ్స్ అనేవి మీకు. DDR5 చూసుకుంటే 4800 MHz, DDR4 చూసుకుంటే 3100 MHz, LPDDR5 చూసుకుంటే 5200 MHz, LPDDR4X చూసుకుంటే 4200 MHz తో పాటు వస్తుంది. డ్యూయల్ ఛానల్ మెమరీ. ఇంటెల్ వాళ్ళ IRIX గ్రాఫిక్స్ ఉందా 1.3 GHz దాకా వెళ్తుంది. అండ్ DirectX 12.1, ఓపెన్ GL 4.6, OpenCL 3.0, మల్టీ ఫార్మాట్ కోడ్ ఇంజన్ 2 వస్తున్నాయి. ఇంటెల్ క్విక్ వీడియో ఎడిటింగ్కి చాలా యూజ్ అవుతుంది ఇది. అండ్ ఇక్కడ ఎన్విడియా వాళ్ళది Gen 4, Gen 3తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ ఇవి మీద ఇన్స్ట్రక్షన్ సెట్స్ కానీ ఫీచర్స్, ప్రొడక్షన్కి సంబంధించిన ఫీచర్స్ అన్నీ కూడా వస్తున్నాయి. ఇక్కడ ఇంటెల్ వాళ్ళ ప్రో ఎసెన్షియల్ ఏదైతుందో ప్రొడక్షన్కి సంబంధించిన అవన్నీ కూడా వస్తున్నాయి. సో ఇది ప్రాసెసర్కి సంబంధించింది బై. సో ఇంకోటి ఏంటంటే ప్రాసెసర్. అండ్ నెక్స్ట్ బై దీని తర్వాత ఏముంటుంది ల్యాప్టాప్లో అంటే గ్రాఫిక్ కార్డు గురించి ఎక్కువ చూస్తారు. సో గ్రాఫిక్ కార్డులకు వచ్చేసరికి 3050లో 2 వేరియంట్స్ వస్తున్నాయి. ఒకటి 6GB ర్యామ్ వేరియంట్ అండ్ 4GB ర్యామ్ వేరియంట్. ఇక్కడ అమెజాన్లో మనకి ఎన్విడియా వాళ్ళది గ్రాఫిక్ కార్డ్ ఎంత వస్తుందంటే ఇక్కడ చూసుకోవచ్చు. 4GB ర్యామ్ వేరియంట్ మెన్షన్ చేశారు. నేను 4GB అనుకున్నా. 6GB రేర్ సిచ్యువేషన్స్ ఇస్తారు బై. సో మినిమం అన్నట్టే చూసుకోండి బై. అండ్ ఇక్కడ మిగతా ఫీచర్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా ఉన్నాయి. లైక్ టెన్సర్ కోర్స్ కానీ, రే ట్రేసింగ్ కానీ, DirectX 12 అల్టిమేట్ కానీ, బ్రాడ్కాస్ట్, PCI Gen 4, రీసైజబుల్ బార్, G Sync, గేమ్ డ్రైవర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఎన్విడియా ఎన్కోడర్, డీకోడర్, క్యూడా, కెపాసిటీ, విఆర్ రెడీ అయితే లేదు. అండ్ డీకోడింగ్, ఎన్కోడింగ్ ఉంది.
సో అన్ని ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. ఒకటి రెండు ఫీచర్స్ అయితే తెలియబోయి ఆమ్ని వర్జన్ ఒకటి వీఆర్ రెడీ అదొకటి లేదు ల్యాప్టాప్ది కాబట్టి మీద అన్ని ఫీచర్స్ ఉంటాయి. ఎడిటింగ్ అన్నిటికి కూడా బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్ దీంతో చూసుకుంటే స్టోరేజ్ 512 GB SSDతో పాటు కూడా వస్తుంది. మోస్ట్లీ క్రియేటర్స్కి అయితే 512 GB సరిపోదు, కానీ మీరు టైప్ సి పోర్ట్స్ ఇక్కడ చూసినాం కదా, టైప్ సి పోర్ట్ వస్తుంది. సో డేటా అది కనెక్టర్ యూజ్ చేసుకొని టైప్ సి కనెక్టర్ యూజ్ చేసుకొని డేటా ట్రాన్స్ఫర్స్ లేకపోతే ఎస్ఎస్డి నుంచే కూడా పోర్టబుల్ ఎస్ఎస్డి నుంచి కూడా ఎడిటింగ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. స్మూత్గా రన్ అయిపోతాయి. ఇంపార్టెంట్ ఫైల్స్ ఏవైతున్నాయి 500 GBల సాఫ్ట్వేర్స్ అండ్ ఇంపార్టెంట్ ఫైల్స్ అయితే యూజ్ చేసుకోమంటాను. సో 60,000కి వన్ ఆఫ్ ద గుడ్ ల్యాప్టాప్స్ అంటాను బై. మీ ఒపీనియన్ ఏంది కింద కామెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా క్వశ్చన్స్ ఏమైనా డౌట్స్ ఉంటే ఇట్లా కింద కామెంట్ చేయండి బై. మ్యాక్సిమం వితిన్ 1 డేలా రిప్లైకి ట్రై చేస్తాను. ఇంకో మంచి విషయం ఏంటంటే ఓకే కాకుండా బెటర్ అనే స్పెసిఫికేషన్స్తో పాటు వచ్చింది. డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేసినా కదా అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్స్ నుంచి కూడా యూస్ఫుల్ అయింది, కంటెంట్ మంచిగా చెప్పినాం అన్న అంటే ఒక లైక్ అండ్ ఆల్సో షేర్ కూడా చేయండి. ఇంకా డౌట్స్ అంటే కింద కామెంట్ చేయండి బై. మ్యాక్సిమం విత్ ఇన్ 1 డేలో రిప్లైకి ట్రై చేస్తాను.